నాకు ఒక్కడే కొడుకు, ఎందుకు వచ్చాడో ఈ దారికి నాకు తెలియదు, ఎప్పటి నుంచో అరుస్తున్నాడట, కేకలేస్తున్నాడట గోతులు పడి. నువ్వు ప్రాణాలకు తెగించి నా బిడ్డను నాకు అప్పగించి పైకి తీసుకొచ్చి నాకు అప్పగించావని నా బిడ్డ చెప్తే నేను ఆపుకోలేక నీ దగ్గరకు వచ్చాను. ఈ ధనం నీ దగ్గర ఉంచు. నీ పరిస్థితి చూస్తే చాలా దైన్యంగా ఉంది, చాలా పాకతో, చాలా పేద స్థితిలో ఉన్నావనంటే ఆ రైతు అన్నాడట, వినాలి. ఆ రైతు అన్నాడట, అయ్యా నేను డబ్బు కొరకు చేయలేదు, నాకు వినబడింది, నాకు చేతనైన సహాయం నేను చేశాను అన్నాడట. ఈ లోపల ఆ గుడిసెలో నుంచి పాకలో నుంచి ఒక కుర్రోడు బయటకు వస్తున్నాడట. ఆ కుర్రోడు ఎవరు అన్నాడట, అయ్యా నాకు కూడా ఒక్కగానొక్క కొడుకు అండి, ఆ కొడుకు 10th క్లాస్ వరకు చదువుకున్నాడు, ఇంకా చదివించలేక నేను పొలం పనికి తీసుకెళ్ళిపోతున్నానండి అన్నాడట. బాగా వినాలి. అప్పుడు ఈ ధనవంతుడు అన్నాడట, నువ్వు ఎలాగో డబ్బు తీసుకోవడం లేదు కాబట్టి నువ్వు సహాయం చేస్తావా, ఆ కొడుకుని నాకు అప్పగించు. నా కొడుకుని ఎలాగైతే చూస్తానో ఆ కొడుకుని అలాగే చూస్తాను, నా కొడుకుని ఎలా చదివిస్తానో ఆ కొడుకుని అలాగే చదివిస్తాను, నా కొడుకుని ఎంత ప్రయోజకుని చేస్తానో నీ కొడుకుని కూడా అలాగే చేస్తాను అన్నాడట. నిజంగానే గొప్ప చదివించాడు, చాలా ఉన్నతమైనటువంటి చదువు, 2 పిల్లలు కూడా చదివారు. బాగా వినండి. ఈ లోపల ధనవంతుని కొడుక్కి భయంకరమైన వ్యాధి వచ్చింది. డాక్టర్లు ఎవరు కూడా ఈ వ్యాధికి మందు కనిపెట్టలేకపోతున్నారు. అప్పటికే ఈ పేదవాని కొడుకు బాగా చదువుకొని ప్రయోగాలు చేస్తున్నాడట, అంటే మందులు తయారు చేసే విధానం ప్రయోగం చేస్తున్నాడట. ఆ ప్రయోగం చేసే దానిలో ఈ ధనవంతుడు కొడుకు వచ్చినటువంటి వ్యాధికి డాక్టర్ చేతులు ఎత్తేస్తే ఈ పేద రైతు కొడుకున్నాడు చూశారు, బాగా చదివించాడు ధనవంతుడు, ఇతను ఒక మందు కనిపెట్టాడు. ఆ మందే పెన్సిలిన్ అనేటువంటి మందు. ఏదైనా పుండు వచ్చినప్పుడు మందు వేస్తున్నాం కదా, ఆ మందు కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే ఒక రైతు కొడుకు. ఆ రైతు కొడుకు ధనవంతుని కొడుకుని గోతు నుంచి తీసినందుకు ధనవంతుడేమో రైతు కొడుకును చదివిస్తే రైతు కొడుకు మళ్ళా ధనవంతుని కొడుకు యొక్క ప్రాణాన్ని ఏం చేశాడు, నిలబెట్టాడు. భూమి మీద మనం చేసే ఏ సహాయమైనా ఏదో ఒక రోజు కాపాడుతుంది. ఈ రోజు పేదల పట్ల చేస్తున్న సహాయం రత్నాయ్ గారి కుటుంబాన్ని కాపాడుదని తెలియపరుస్తూ చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తారు. సుజనమ్మ గారిని, రత్నాయ్ గారికి కూడా దీవెనలు అందిస్తూ మరి మాటలు ముగిస్తున్నాను. తదుపరి ప్రార్థన